ఓకే. రైట్ అండి. గుడ్ ఈవినింగ్ అడ్వకేట్స్. ఈరోజు ఏంటంటే ఎన్ఐ యాక్ట్ చూస్తాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. మనం మామూలుగా ఎన్ఐ యాక్ట్ కేసులని సెక్షన్ 138 చేస్తాం. సరే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఒకవేళ నిజంగా ఆ కేసులు చేయాలన్నా కూడా ఈ యాక్ట్ మొత్తం తెలిసి ఉండాలి. యాక్ట్ మొత్తం తెలుసుకొని బెంచీ ముందు నిలబడటం వేరు. ఆ ఒక్క సెక్షన్ 38, 143, 148, 139, 118 మాత్రమే తెలిసి బెంచీ ముందు నిలబడటం వేరు. యాక్ట్ మొత్తం తెలియాలి. అదే అసలు మీరు ఒక జూనియర్ సివిల్ జడ్జి అవ్వాలన్నా, ఏపీపీ అవ్వాలన్నా, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అవ్వాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా ప్రతి యాక్ట్ వివరంగా తెలియాలి. రైట్. ఇప్పుడు ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. అసలు ఏంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇది ఎప్పుడో 1881లో, అంటే 150 years క్రితం ఒక యాక్ట్ రాశారు. ఆ యాక్ట్ని ఇప్పుడు మనం అసలు ఎందుకు నేర్చుకోలేమనేది అర్థం అవ్వాలి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే, అసలు ఈ నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రుమెంట్, రిటర్న్ డాక్యుమెంట్. సో అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రుమెంట్, రిటర్న్ డాక్యుమెంట్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ట్రాన్స్ఫరబుల్ రిటర్న్ డాక్యుమెంట్. అది అర్థం అవ్వాలి. అంటే ఏ బికి ఒక ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. ఏ బికి ఒక ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. ఇప్పుడు ఏ కదా ప్రామిసరీ నోట్ రాసిచ్చింది? బి దగ్గర ఉంది. బి ఆ ప్రామిసరీ నోట్ ని సికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సరే, ఎలా చేయాలనేది అదే క్లాస్ ఇవ్వాలి. సి దగ్గర ఉంది. యాక్చువల్గా ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది ఏ, ఎవరికి? బికి. ఇప్పుడు బి దగ్గర ఉంది. బి ఏం చేశాడు? సికి మనీ ఇవ్వాలి. సికి ఆ ప్రామిసరీ నోట్ ఇచ్చేసాడు. ఇప్పుడు సి డికి మనీ ఇవ్వాలి. సి ఆ ప్రామిసరీ నోట్ ని డికి ఇచ్చేసాడు. ఇప్పుడు డి ఈకి మనీ ఇవ్వాలి. ఆ ప్రామిసరీ నోట్ ని ఈకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ దగ్గర ఉంది ప్రామిసరీ నోట్. ఇది రాసిచ్చిన వాడు ఏ. ఈ వచ్చి ఏని అడిగితే మనీ ఇవ్వాలి. ఈ డిని అడిగినా ఇవ్వాలి. ఈ సిని అడిగినా ఇవ్వాలి. ఈ బిని అడిగినా ఇవ్వాలి. అది ట్రాన్స్ఫరబుల్ అంటే. ఇప్పటికే ఒక లైన్లో చెప్పాను. అంటే అసలు ట్రాన్స్ఫరబుల్ అంటే ఏ బికి ₹1,00,000 చెక్ ఇచ్చాడండి. బి దాన్ని సికి ఇవ్వచ్చు. సికి ట్రాన్స్ఫర్ చేశాడు. సి డికి ట్రాన్స్ఫర్ చేశాడు. డి ఈకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ ఈ వచ్చి ఏని అడగొచ్చు. ఇది అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే, ఈ యాక్ట్లో చెప్పినవి మాత్రమే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. వేటిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
ఏవేవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్? ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది పక్కన పెట్టేయండి. ఏ బికి ప్రామిసరీ నోట్ రాసిచ్చాడండి, బి దానిని సికి ఇవ్వచ్చు, సి వచ్చి ఏ దగ్గర వసూలు చేసుకోవచ్చు, అది ట్రాన్స్ఫర్. ఏ బికి చెక్ ఇచ్చాడండి, ఆ చెక్ బి సికి ఇవ్వచ్చు, సి వచ్చి ఏది అడగొచ్చు, అది ట్రాన్స్ఫర్. అలాగా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 3 ఉంటాయండి. 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని ఈ యాక్ట్ లోని సెక్షన్ 13 లో చెప్పారు. అంటే అసలు వాట్ ఆర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే, వాట్ ఆర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి రిటర్న్ డాక్యుమెంట్స్ ఏవేమి, అవి సెక్షన్ 13 లో చెప్పారు. సెక్షన్ 13 లో ఏవేవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పారు. ఏవేవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్? ప్రామిసరీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ప్రామిసరీ నోటు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ప్రామిసరీ నోటు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 13 NI యాక్ట్ లో చెప్పారు. అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, ఇవన్నీ సెక్షన్ 4 లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి 2 సెక్షన్లు వచ్చేసినాయి. ఒకటేంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏవేవి అనేవి సెక్షన్ 13 లో చెప్పారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లో ప్రామిసరీ నోట్ ఒకటి. రెండోది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది కూడా అనేది కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇదేంటో మళ్ళీ చూస్తాం. అయితే అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, సెక్షన్ 5 లో చెప్పారు. చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. చెక్ అంటే ఏంటి, దాని గురించి సెక్షన్ 6 లో ఉన్నాయి. అది ఇప్పుడు చూడండి, 4 సెక్షన్లు అర్థం అవ్వాలి మనకి. ఊరికే 4 సెక్షన్ల పేర్లు. సెక్షన్ 13 లో ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్కు, ఈ 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పారండి. సెక్షన్ 4 లో ప్రామిసరీ నోట్ గురించి ఉంటుంది. ప్రామిసరీ నోట్ ఎలా ఉండాలి, సర్టన్ అమౌంట్ ఉండాలి, సర్టన్ పర్సన్ ఉండాలి, అన్కండిషనల్ ఉండాలి, ఇలా రూల్స్ ఉంటాయి. అవి సెక్షన్ 4 లో చెప్పారు. సెక్షన్ 5 లో అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఏ సందర్భంలో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది, అసలు ఏంటి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, సెక్షన్ 5 లో చెప్పారు. చెక్కులో రకాలేంటి, ఓపెన్ చెక్ ఏంటి, బ్యారర్ చెక్ ఏంటి, క్రాస్డ్ చెక్ ఏంటి, డబుల్ క్రాస్డ్ చెక్ ఏంటి, సెక్షన్ 6 లో చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే హుండీలను ఉంటాయి, HUNDI. కొంచెం కామర్స్ చదివిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది, లేకపోతే తెలియపోయినా పర్లేదు. హుండీ, మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెలీదు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి ఉందని తెలియాలి, హుండీ అనేది ఒకటి ఉందని తెలియాలి. ఆ హుండీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తో ఈక్వల్ అని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ,
బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, హుండీ అనేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నాడు. అప్పుడు హుండీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయింది. ఇప్పుడు కొంతమంది బస్సులో వెళ్తున్నారు, కొంతమంది ట్రైన్లో వెళ్తున్నారు. ఈ బస్సులో వెళ్ళే వాళ్ళందరూ ట్రైన్ ఎక్కారు. సో ఇప్పుడు అందరు ట్రైన్లో ఉన్నారు, అంటే బస్సులో వెళ్ళేవాడు కూడా ట్రైన్లో ఉన్నాడు. ఆ ట్రైన్ పడిపోతే బస్సులో ఉన్నవాడు కూడా చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయిపోయాడు. ఇట్లాగా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, హుండీ అనేది ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే హుండీలు కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పారు. అలాగే చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది, డీడీ. డీడీ అనేది ఈక్వల్ టు దట్ ఆఫ్ ఏ చెక్ అని చెప్పారు. డీడీ అనేది ఈక్వల్ టు దట్ ఆఫ్ ఏ చెక్ అన్నప్పుడు డీడీ ఏమైంది? చెక్ అయింది. చెక్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, సో ఆటోమేటిక్ గా డీడీ కూడా నెగోషియబుల్. సో డైరెక్ట్ గా 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్: ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లోపల హుండీ ఉంటుంది, చెక్ లోపల డీడీ ఉంటుంది. డీడీ చెక్తో సమానం, అప్పుడు డీడీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. హుండీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తో సమానం, అప్పుడు హుండీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇండైరెక్ట్ గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 5, డైరెక్ట్ గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 3. ఏంటవి? ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. ఎక్కడ చెప్పారు? సెక్షన్ 13 NI యాక్ట్ లో చెప్పారు. ప్రామిసరీ నోట్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఎక్కడ చెప్పారు? సెక్షన్ 4 లో చెప్పారు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా ఉండాలి ఏంటి అనేది సెక్షన్ 5 లో చెప్పారు. చెక్ ఏంటి ఎలా ఉండాలి అనేది సెక్షన్ 6 లో చెప్పారు. ఇప్పుడు 4 సెక్షన్స్ లో ఏముందో మనకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఏంటంటే అసలు బిల్లా మనం ప్రామిసరీ నోట్ ఏంటి, చెక్ ఏంటి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి చూసి అసలు నెగోషియేషన్ ఏంటో చూస్తాం. ఫస్ట్ ప్రామిసరీ నోట్ తీసుకున్నామండి. ఇది ప్రామిసరీ నోట్, DPN అంటాం, అంటే డిమాండ్ ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్లు 2 రకాలు ఉంటాయి. DPN ఒకటి, డిమాండ్ ప్రామిసరీ నోట్. ఇంకొకటి టైం ఉంటుంది, అంటే మెచ్యూరిటీ ఉంటుంది. నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు, ఇప్పుడు మనం ప్రామిసరీ నోట్లు చూసుంటారు, ఏముంటుంది దాంట్లో? చదివారా అసలు? ఎవరన్నా ప్రామిసరీ నోట్ మీద చదివారా? మనం ఏ స్థాయిలో ఉంటాం అనేది. ప్రామిసరీ నోట్లు చూస్తాం, ప్రామిసరీ నోట్ కేసు చెక్కులు వేస్తాం, కొన్ని మనం అయిపోయిన సీనియర్ ఫైల్ చూస్తాం. ప్రామిసరీ నోట్ మొత్తం చదివిన వాళ్ళు ఉన్నారా? మీరే ఆలోచించుకోవాలి. ఏమని ఉంటుంది అసలు ప్రామిసరీ నోట్లో? మిస్టర్ ఏ, I borrowed 1 lakh from you. I will repay on demand. నువ్వు అడిగినప్పుడు I will repay on demand to you, నీకు చెల్లిస్తాను. ఆర్ యువర్ ఆర్డర్, నువ్వు చెప్పిన వానికి చెల్లిస్తాను. ఆర్ ద బేరర్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి చెల్లిస్తాను. అది అర్థం అవ్వాలి. ప్రామిసరీ నోట్లో ఏముంటుందంటే, నేను
నీ దగ్గర అంటే ఫలాని పేరు ఉండాలి, సుబ్బారావు దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను అంటే నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. మిస్టర్ సుబ్బారావు, నీ దగ్గర నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఈ 1,00,000 రూపాయలు వడ్డీతో నువ్వు అడిగినప్పుడు నీకు గాని నీ ఆర్డర్ పొందిన వానికి గాని ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వానికి గాని చెల్లిస్తాను. ఇది ప్రామిస్. జాగ్రత్తగా అర్థం. ఏం రాస్తున్నారు? అప్పు తీసుకున్నవాడు నేను మిస్టర్ ఏ, నీ దగ్గర నేను 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. ఈ 1,00,000 రూపాయలని వడ్డీతో సహా అడిగినప్పుడు నీకు గాని నీ అనుమతి పొందిన వానికి గాని ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వానికి గాని చెల్లిస్తాను. సో ఇది ప్రామిస్. మిస్టర్ ఏ, I borrowed 1,00,000 rupees from you. On demand, I will repay to you or your order or the bearer of this instrument. అది ప్రామిస్ ఏముంటుంది? ఇప్పుడు ఏ అప్పిచ్చాడు, క్రెడిటార్. బి అప్పు తీసుకున్నాడు, డెటార్. అప్పు ఇచ్చినవాడు క్రెడిటార్, అప్పు తీసుకున్నవాడు డెటార్. ఇదేంటి? ఒక ప్రామిస్. దేర్ ఈజ్ ఎ ప్రామిస్. ఏం ప్రామిస్? అదే నేను అప్పు తీసుకున్నాను, నువ్వు అడిగినప్పుడు చెల్లిస్తాను అనేది ప్రామిస్. ఈ ప్రామిస్ లో ఎవరు ఉంటాడు? ఒక ప్రామిసార్ ఉంటాడు. ప్రామిస్ చేసిన ఆయన, అప్పు తీసుకున్న ఆయన కదా చేస్తాడు. ఇతను ప్రామిసార్. ప్రామిస్ చేసిన ఆయన. ఎవడు ప్రామిస్ చేస్తాడు? అప్పు తీసుకున్నవాడు. కాబట్టి ప్రామిసార్. ప్రామిసరీ నోటు ఎవరు రాసిస్తారంటే ప్రామిసరీ నోట్ అప్పు తీసుకున్న అతను డెటార్ రాసిస్తాడు. కాబట్టి ప్రామిస్ చేసింది ఎవరు? డెటార్ అనే అతను ప్రామిసార్. ఎవరికి ప్రామిస్ చేశాడు? అప్పు ఇచ్చిన వాడికి, క్రెడిటార్కి. ఇతను ప్రామిసీ. వీళ్ళిద్దరి మధ్య జరిగింది ప్రామిస్. సో ప్రామిసరీ నోట్ అంటే ఏం లేదు, ఒక ప్రామిస్ ఉంటుంది. ప్రామిస్ ఎవరు చేస్తాడు? అప్పు తీసుకున్నవాడు, ప్రామిసార్. ఎవరికి? అప్పు ఇచ్చిన వాడికి ప్రామిస్ చేస్తాడు, ప్రామిసీ. ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఆఫరర్, ఆఫర్ ఇచ్చిన అతను. ఆఫరీ ఎవరికి ఇస్తే అతనికి. రెంట్కి ఇచ్చాడు, లెస్సార్. రెంట్కి తీసుకున్నాడు, లెస్సీ. ప్రపోజ్ చేశాడు, ప్రపోజర్. ఎవరికి? ప్రపోజీకి. బెయిలార్, బెయిలీ. సో ఎక్కడైనా సరే ప్రామిస్ చేసిన వాడు ఆర్, ప్రపోజర్, ప్రామిసార్, బెయిలార్, ఆఫరర్. ప్రామిసీ, బెయిలీ, ఆఫరీ, ప్రామిసీ. రైట్, ఓకే. ఇది ప్రామిసరీ నోటు. ఏముంటుంది దాంట్లో? ఒక ప్రామిస్ ఉంటుంది. అప్పు తీసుకున్న అతను ప్రామిస్ చేస్తాడు కాబట్టి ప్రామిసార్. అప్పు ఇచ్చిన అతనికి చేస్తాడు కాబట్టి అప్పు ఇచ్చిన అతను ప్రామిసీ. ఏమని ప్రామిస్ చేశాడు? నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను, నువ్వు అడిగినప్పుడు. అంటే ఆన్ డిమాండ్. అది డిపిఎన్ అంటే
డిమాండ్ ప్రామిసరీ నోట్. నువ్వు అడిగినప్పుడు ఈరోజు అప్పించామండి, వారం తర్వాత అడిగినా ఇవ్వాలి. అందుకే సంవత్సరం తర్వాత అయినా కోట్లు వేయచ్చు, మనం 2 సంవత్సరాలైనా కోట్లు వేయచ్చు, 3 సంవత్సరాలకైనా వేసుకో. అలా కాకుండా టైమ్లీ ప్రామిసరీ నోట్లు ఉంటాయి. నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను, సంవత్సరం తర్వాత చెల్లిస్తాను అంటే ఈ సంవత్సరం లోపు అడగడానికి లేదు. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఈ పదాలు అర్థం అవ్వాలండి. ఇంతవరకు ఈ పదాలు ఏంటంటే, అప్పు ఇచ్చిన అతను క్రెడిటార్, అప్పు తీసుకున్న అతను డెటార్, అప్పు తీసుకున్న అతను ప్రామిసరీ నోట్ రాసిస్తాడు కాబట్టి ఇతను ప్రామిసార్, అప్పు తీసుకున్న అతనికి రాసిస్తాడు కాబట్టి అతను ప్రామిస్. ఓకే అండి, కొన్ని పదాలు. రైట్, అయితే ఇక్కడ ఏంటంటే సరే, మనం నెగోషియేషన్ అది అర్థం అవ్వాలంటే ఇచ్చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి వెళ్దాం. ఫస్ట్ పాయింట్, మిస్టర్ ఏ, I borrowed 1 lakh rupees from you. I will repay on demand to you or your order or the bearer of this instrument. ఇక్కడ ఏం ప్రామిస్ చేశాడు, చాలా ఇంపార్టెంట్. నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను, ఈ 1,00,000 రూపాయలు నీకు గాని నీ ఆర్డర్ పొందిన వానికి కానీ ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వానికి కానీ చెల్లిస్తాను అని చెప్పాడు. అది జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అయితే ఈ ప్రామిసరీ నోటు సర్టన్ పర్సన్ మిస్టర్ ఏకి చెల్లిస్తానని రాయాలి. సర్టన్ అమౌంట్ 1 lakh rupees అని రాయాలి. అలా రాయకుండా నేను నీ దగ్గర తీసుకున్న 1,00,000 రూపాయలు నీ పెళ్లికి అయ్యే ఖర్చు చెల్లిస్తాను అని అనుకోండి, చెల్లదు. ప్రామిసరీ నోట్ మస్ట్ బి ఇన్ మనీ, దట్ టు సర్టన్ అమౌంట్, 1 lakh rupees ఓన్లీ. అలా కాకుండా వడ్డీ మాత్రమే ఉండాలి. 1 lakh rupees తర్వాత నీ హాస్పిటల్కి అయ్యే ఖర్చులు చెల్లిస్తానని అనుకోండి, చెల్లదు. ఓన్లీ ఇన్ మనీ, దట్ టు సర్టన్ అమౌంట్, 1,00,000, 5,50,000 రూపాయలు టు ఏ సర్టన్ పర్సన్, మిస్టర్ ఏకి చెల్లిస్తాను, మిస్టర్ బికి చెల్లిస్తాను. అలా కాకుండా ఇవన్నీ ఏం రాయకుండా నేను 1,00,000 రూపాయలు నీ దగ్గర తీసుకున్నాను, ఈ నోటు తెచ్చిన వానికి 1,00,000 రూపాయలు చెల్లిస్తానంటే చెల్లదండి. ఏమన్నాడు, టు యూ, యువర్ ఆర్డర్ ఆర్ బ్యారర్, ఈ రెండు లేకుండా నీ దగ్గర నేను 1,00,000 రూపాయలు తీసుకున్నాను, ఈ నోటు తెచ్చిన వాడికి చెల్లిస్తాను అంటే చెల్లదు. ఒక సర్టన్ పర్సన్ నేమ్ ఉండాలి. ఓకే రండి, ఇప్పుడు ఏం రాశారంటే 1 lakh టు యూ, యువర్ ఆర్డర్ అండ్ ద బ్యారర్ అని రాయిలా. కానీ బ్యారర్ అనే పదం ఉన్నట్టే రాయకపోయినా, అంటే ప్రామిసరీ నోట్ ఏం రాసి ఇచ్చాడు, నీకు గాని ఈ నోటు తెచ్చిన వానికి గాని చెల్లిస్తాను అని రాశాడు. నీకు గాని
నీ ఆర్డర్ పొందిన వాడికి కానీ చెల్లిస్తానని రాశాడు. ఈ నోటు తెచ్చిన వాడికి చెల్లిస్తానని లోపల ఉన్నట్టే రాయకపోయినా. అయితే పై రెండు పదాలు రాయకుండా ఈ నోటు తెచ్చిన వాడికి చెల్లిస్తానంటే ఆ ప్రామిసరీ నోటు చెల్లదు. ఓకే అండి, రైట్. కొంచెం ఇట్లా ఊరికే లైట్గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా చూసి అప్పుడు అసలు నెగోషియేషన్ అంటే ఏంటో చూస్తాం. ఇప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అదేలేండి, మూడిట్లో పదాలు చూసి అప్పుడు అసలు నెగోషియేషన్ అంటే ఏంటో చూస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, ఎలా రాస్తాం? టు యూ యువర్ ఆర్డర్ బేరర్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ సర్టన్ అమౌంట్. ప్రామిసార్ ఉంటాడు, ప్రామిసీ ఉంటాడు. ఆ ప్రామిసార్ని ప్రామిసరీ నోటు రాసిచ్చింది ఎవడు, ప్రామిసార్కి. ఈ ప్రామిసార్ని మేకర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అంటే ప్రామిసరీ నోటు రాసిచ్చిన అతను. సో ప్రామిసరీ నోటు రాసిచ్చిన అతన్ని ఏమంటామంటే మేకర్. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ ఎవరంటే బారోయర్, డెటార్, ప్రామిసార్. ప్రామిసార్ కదా ప్రామిసరీ నోట్ రాసిస్తాడు అంటే ఆ ప్రామిసరీ నోట్ అతను తయారు చేసినట్టు. సో మేకర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు ఆయన. మేకర్ 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 ఆఫ్ ది ప్రామిసరీ నోట్ అని ఎవరిని అంటామంటే ప్రామిసార్ని. సో ప్రామిసార్ ఈజ్ ద మేకర్ ఆఫ్ ద ప్రామిసరీ నోట్, మేకర్. సో వీటిలో ఏం పదాలు వచ్చినాయి మనకి, క్రెడిటార్ అప్పు ఇచ్చిన అతను, డెటార్ అప్పు తీసుకున్న అతను, ప్రామిసార్ ప్రామిస్ చేసిన ఆయన, ప్రామిసీ ఎవరికి చేసాడు అతను, తర్వాత మేకర్ మేకర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ని మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ అంటే ప్రామిసరీ నోట్ రాసిచ్చిన అతను మేకర్ అంటాం. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్. మేకర్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ ఎవరంటే ప్రామిసార్. ప్రామిసార్ ఎవరంటే డెటార్. సో డెటారు ప్రామిసరీ నోట్ రాసివ్వగానే ప్రామిసార్ అవుతాడు. అసలు ఇతను రాసిచ్చిందంతా ఇతను కాబట్టి మేకర్ అంటే చెక్ ఇచ్చిన వాడిని డ్రాయర్ అంటాం. అట్లా డిఫరెంట్ తెలియడానికి ప్రామిసరీ నోటు రాసిచ్చిన అతన్ని మేకర్ అంటాం, మేకర్ ఆఫ్ ద ప్రామిసరీ నోట్. అంటే ఇప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇది కూడా ప్రామిసరీ నోటు లాంటిదే, డిఫరెంట్ తెలుస్తుంది. ఫస్ట్ అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో జాగ్రత్తగా చూస్తాం. ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. మనకు అర్థమయ్యే భాషలో ప్రామిసరీ నోట్ లాంటిది, రైట్. అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ సందర్భంలో వస్తుందంటే కామర్స్, గూడ్స్, వ్యాపారం, ట్రేడ్లో వస్తుంది. వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు, హోల్సేలరు రిటైలర్కి అప్పిస్తూ ఉంటాడు. హోల్సేలర్ రిటైలర్కి అప్పిస్తూ ఉంటాడు, రైట్. ఇప్పుడు ఒక హోల్సేలర్ డీలర్ ఉన్నాడు, ఏ ఎవరంటే హోల్సేల్ డీలర్. ఏ హోల్సేల్ డీలర్, బి రీటైల్
డీలర్, రీటైలర్. ఈ రెండు అర్థం. హోల్సేల్ డీలర్ ఉంటాడు, రీటైల్ డీలర్. హోల్సేల్ డీలర్ ఏం చేస్తాడు? రీటైల్ డీలర్ కి సరికిస్తా ఉంటాడు. రైట్. హోల్సేల్ డీలర్ రీటైలర్ కి 1,00,000 రూపాయలకి గూడ్స్ అప్పించాడు. ₹1,00,000 కి గూడ్స్ అప్పించాడు. హోల్సేల్ డీలరు రీటైలర్ కి 1,00,000 రూపాయలకి గూడ్స్ అప్పించాడు. ఈ రీటైలర్ ఏమన్నాడంటే, ఈ 1,00,000 రూపాయలు రీపే చేయడానికి నాకు ఒక 100 days టైం కావాలన్నాడు. 100 days, 90 days, 3 months, 5 months టైం కావాలన్నాడు. ఇది ట్రేడ్లో, వ్యాపారంలో వస్తుంది. హోల్సేల్ డీలర్ ఏ రీటైల్ డీలర్ బికి అప్పిచ్చాడు ₹1,00,000 గూడ్స్. ఇతను ఏం చేశాడంటే, ఆ 1,00,000 చెల్లించడానికి నాకు 3 months టైం కావాలన్నాడు. అయితే 100 days అడిగాడు, లేకుంటే 5 months అడిగాడు, అంటే కొంత టైం అడిగాడు. రైట్. టైం అడిగితే మనం ప్రామిసరీ నోట్ ఎలా ఉంటుంది? జనరల్ గా డిమాండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం నేను చూడండి, ఇక్కడ ఈ ప్రామిసరీ నోట్, ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రామిసరీ నోటు అప్పు తీసుకున్నవాడు తయారు చేస్తాడు. మేకర్ ఆఫ్ ద ప్రామిసరీ నోట్ ఈజ్ బారోయర్. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని తయారు చేసేది అప్పు ఇచ్చిన అతను. ప్రామిసరీ నోటు రాసేది, తయారు చేసేది అప్పు తీసుకున్న అతను, అతన్ని మేకర్ అంటాం. ఇక్కడ అప్పు ఇచ్చిన అతను రాస్తాడు, అప్పు ఇచ్చిన అతను తయారు చేస్తాడు. సో హియర్ creditor is known as drawer of the instrument. Drawer. ప్రామిసరీ నోట్ లో మేకర్ రాసిచ్చిన వాడిని, ఇక్కడ రాసిన వాడిని డ్రాయర్, డ్రాయర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఓకే. ఏమని రాస్తాడు చూడండి, ఇక్కడ ఏం తయారు చేస్తాడంటే, మిస్టర్ బి you borrowed 1,00,000 goods from me. Pay 1,00,000 rupees after 90 days. అంటే నువ్వు అడిగిన 90 days తర్వాత to me or my order or the bearer of this instrument. చూడండి ఏం రాశాడు, ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేశాడు. తయారు చేసిన అతను క్రెడిటార్, అతన్ని డ్రాయర్ అంటాం. సో డ్రాయర్ ఆఫ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏం రాశాడు, మిస్టర్ బి యు హావ్ బారోడ్ 1,00,000 గూడ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆస్క్డ్ 90 days time. After 90 days, pay 1,00,000 rupees to me or my order or the borrower or the bearer of this instrument. ఏం రాశాడు ఇక్కడ, మిస్టర్ బి నువ్వు నా దగ్గర 1,00,000 రూపాయలు గూడ్స్ తీసుకున్నావు, 90 days తర్వాత చెల్లిస్తానన్నావు. 90 days తర్వాత నాకు కానీ
నా ఆర్డర్ పొందిన వాడికి కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి కానీ చెల్లించు అని రాశాడు. అని రాసి సైన్ చేశాడు. ఏ అంటే ఇతరులకు రాసుకొని ఇతనే సైన్ చేస్తే ఏమవుద్ది? అవ్వదు కదా ఏమి. ఇప్పుడు దీనిని బికి పంపిస్తాడు. బి ఏం చేస్తాడంటే ఓకే యాక్సెప్టెడ్ అని రాస్తాడు. యాక్సెప్టెడ్ అని రాసి బి సైన్ చేశాడు. నౌ దిస్ బికమ్స్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అలాగే అని ఇతను ఒప్పుకున్నాడు. యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇతను డ్రాయర్. మనీ ఎవరు చెల్లించాలి? బి. డ్రాయీ. డ్రాయర్ డ్రాయీ. డ్రాయర్ అంటే అక్కడ ప్రామిసార్ ప్రామిసీ. ఇక్కడ డ్రాయర్ డ్రాయీ. డ్రాయర్ అంటే ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసిన ఆయన. డ్రాయీ అంటే డబ్బు చెల్లించాల్సిన ఆయన. ఇతను యాక్సెప్టెడ్ అని రాశాడు కదా, ఇతన్ని యాక్సెప్టార్. కానీ జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఫస్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని అప్పు ఇచ్చిన అతను రాశాడు. అతని పేరు డ్రాయర్. అప్పు తీసుకున్న అతనికి పంపించాడు. అతని పేరు డ్రాయీ. దీన్ని యాక్సెప్ట్ చేశాడు. ఓకే నేను చెల్లిస్తానని. యాక్సెప్టార్. యాక్సెప్టార్ ముందు ఈ పదాలు అర్థం అవ్వాలి. సరే, ఎందుకు ప్రామిసరీ నోట్కి దీనికి డిఫరెన్స్ మళ్ళీ వస్తుంది. ఫస్ట్ మనకి ఏమర్థం అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డ్రాయర్ ఉంటాడు, ప్రామిసరీ నోట్ లో మేకర్ ఉంటాడు. ఇక్కడ డ్రాయీ ఉంటాడు, అక్కడ ప్రామిసీ ఉంటాడు. యాక్సెప్టార్ ఉంటాడు, యాక్సెప్టెడ్. ఓకే, అతను ఏం చేశాడు? మిస్టర్ బి, నువ్వు నా దగ్గర ₹1,00,000 గూడ్స్ తీసుకున్నావు. నువ్వు 90 days టైం అడిగావు. ఆ 90 days తర్వాత నాకు కానీ నేను చెప్పిన వాడికి కానీ ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి కానీ చెల్లించండి అని రాశాడు. ఇతను ఓకే అన్నాడు, సరే అన్నాడు, యాక్సెప్టెడ్ అని సంతకం పెట్టాడు. దెన్ హీ బికమ్స్ యాక్సెప్టార్. అప్పుడు ఇతను కదా చెల్లించాలి యాక్సెప్ట్ చేసినందుకు. డ్రాయీ. ఓకే అండి, కొంచెం అర్థం అవ్వాలి పదాలు. ఇప్పుడు ఏం జరిగిందంటే జాగ్రత్త చూడండి. ఇంతవరకు ఓకే అర్థం అవ్వాలి. అయితే ఇక్కడ కూడా నువ్వు నా దగ్గర ₹1,00,000 గూడ్స్ తీసుకున్నావు. ఈ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి ₹1,00,000 చెల్లించని రాస్తే చెల్లదు. ఏం రాయాలి? సర్టన్ పర్సన్, నాకు, నా ఆర్డర్ పొందిన వాడికి. అప్పుడు ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెచ్చిన వాడికి అని రాసియాలి. అలా కాకుండా నేరుగా ఈ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి చెల్లించండి అంటే చెల్లదు. అయితే ఇక్కడ ప్రామిసరీ నోట్ లాగే ఈ ₹1,00,000 నాకు కానీ నా ఆర్డర్ పొందిన వాడికి కానీ చెల్లించని రాస్తే ఈ ఇన్స్ట్రుమెంట్ తెచ్చిన వాడికి కానీ దాని లోపల ఉన్నట్టే లెక్క. ఓకే, కొంచెం నెమ్మదిగా. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సరే ఇంతవరకు ఓకే. ఇప్పుడు బి ₹1,00,000 గూడ్స్ తీసుకున్నాడండి.
నేను 90 days చెల్లిస్తానన్నాడు. ఏ అన్నాడు, లేదు లేదు, ఇంతకుముందు నువ్వు నాకు సరిగ్గా టైంకి పే చేయలేదు కాబట్టి నేను నీకు ఇవ్వను అన్నాడు. అప్పుడు సి అనే అతను ఏం చేశాడంటే, సరే నేను గ్యారంటీ ఉంటానులే అని చెప్పాడు. అంటే బి సిని గ్యారంటీకి తెచ్చుకున్నాడు. అప్పుడు దీనిపైన సి సంతకం పెట్టాలి. యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్. యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్ అంటే బి చెల్లించకపోతే నేను చెల్లిస్తానని సి సైన్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన ఆయన ఏమయ్యాడు, యాక్సెప్టార్ అయ్యాడు. యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్ ఏమవుతాడు, యాక్సెప్టార్ ఫర్ ఆనర్. ఓకే, అలాగే. సో ఫస్ట్ బి యాక్సెప్టెడ్ అని రాసి సంతకం పెట్టాడు. యాక్సెప్టార్ అయ్యాడు. సి ఏం చేశాడు, యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్. అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను. యాక్సెప్టార్ ఫర్ ఆనర్. ఇక్కడ ఏంటి, బి డిఫాల్ట్ అయితేనే సి చెల్లించాలి. నేరుగా సిని అడగడానికి లేదు. బి చెల్లించకపోతేనే సి చెల్లించాలి. ఇక్కడ ఏమయ్యాడు, డ్రాయి. ఇతను మనీ చెల్లించవలసిన అతను. ఇతను చెల్లించకపోతే సి చెల్లించాలి. అప్పుడు సి ఏమయ్యాడంటే డ్రాయి. ఇన్ కేస్ ఆఫ్ నీడ్, అవసరమైతే ఇతనే చెల్లించాలి. అది బిల్ ఆఫ్ వచ్చేది మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఏం లేదు, అసలు ఇది ట్రేడులో వ్యాపారాల్లో వస్తుంది. ఇది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏ బికి గూడ్స్ అప్పించాడు. బి ఒక 100 days తర్వాత చెల్లిస్తానన్నాడు. అప్పుడు గూడ్స్ అప్పు ఇచ్చిన ఏ ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని తయారు చేస్తాడు. అందుకని అతన్ని డ్రాయర్ అంటాడు. ఏ ఈజ్ డ్రాయర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. డ్రాయర్ ఏమని రాశాడు ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని, మిస్టర్ బి పే 1 lakh rupees ఆఫ్టర్ 90 days టు మీ ఆర్ మై ఆర్డర్ ఆర్ ద బేరర్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ అని రాసి ఏ సైన్ చేశాడండి. నేను రాసి నేనే సైన్ చేసుకుంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వదు కదా, దాన్ని బికి పంపించాలి. అప్పుడు బి ఏం చేశాడు, ఓకే యాక్సెప్టెడ్ అని రాసి బి సైన్ చేశాడు. నౌ దిస్ బికమ్స్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు యాక్సెప్టెడ్ అని రాశాడు కదా, రాసిన అతను యాక్సెప్టార్. యాక్సెప్టెడ్ అని రాశాడు కాబట్టి యాక్సెప్టార్. యాక్సెప్ట్ చేశాడు కానీ డబ్బులు చెల్లించాలి కదా, డ్రాయి. ఎక్కడైనా సరే డ్రాయి అంటే డబ్బులు చెల్లించవలసిన వాడు. ఎవరైతే డబ్బులు ఇవ్వాలో, ఎవరైతే డబ్బులు చెల్లించాలో అతన్ని డ్రాయి అంటాం. సో ఇప్పుడు బి కదా చెల్లించాలి, బి యాక్సెప్టార్. యాక్సెప్టార్ బికమ్స్ డ్రాయి. యాక్సెప్ట్ చేశాడు కాబట్టి డబ్బులు చెల్లించాలి. ఇంకోటి ఏం చెప్తాం, ఇతనికి ఏ గూడ్స్ ఇవ్వనంటే
ఇతను సీన్ తెచ్చుకున్నాడు. సి ఏం చేశాడు? ఓకే, బి చెల్లించకపోతే నేను చెల్లిస్తానన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ బి ఓన్లీ నేను చెల్లించను, బి చెల్లించకపోతే చెల్లిస్తా. అప్పుడు ఏం సంతకం చేశాడంటే యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్. యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్ కాబట్టి ఇతను యాక్సెప్టార్ ఫర్ ఆనర్. ఎవరు? గ్యారంటీ ఉన్నాయన. ఇప్పుడు డబ్బులు బి కదా చెల్లించాలి, డ్రాయి. సి ఏమన్నాడు? అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను, అంటే అవసరమైతే నేను చెల్లిస్తాను అన్నాడు. అప్పుడు దిస్ సి బికమ్స్ డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్. అవసరమైతే, అతను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను. సో డ్రాయర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ క్రెడిటార్, బారోయర్ షుడ్ యాక్సెప్టెడ్ అని సైన్ చేస్తే హీ బికమ్స్ యాక్సెప్టార్. యాక్సెప్టార్ అయ్యాడు కాబట్టి డబ్బులు చెల్లించాలి, డ్రాయి. ఇతనికి సి గ్యారంటీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? బి చెల్లించకపోతే నేను చెల్లిస్తాను అన్నాడు. అది యాక్సెప్టెడ్ ఫర్ ఆనర్, సంతకం పెట్టాడు. అప్పుడు బి బికమ్స్ యాక్సెప్టార్ ఫర్ ఆనర్. ఓకే, ఇప్పుడు డబ్బులు బి కదా చెల్లించాలి, డ్రాయి. బి చెల్లించకపోతే అవసరమైతే సి చెల్లించాలి. సి బికమ్స్ డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్. ఓకే అండి, ఈ పదాలు కొంచెం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి. రైట్, అయితే అంటే మళ్ళీ వస్తాయి, పదాలే నేర్చుకున్నాం. ఏంటి ప్రామిసరీ నోట్కి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ అంటే, ప్రామిసరీ నోట్ ఏమనుకున్నాం? ఆన్ డిమాండ్, అడిగితే చెల్లించాలి. అతను 3 నెలల తర్వాత అడగొచ్చు, సంవత్సరం తర్వాత అడగొచ్చు, 2 సంవత్సరాలకి అడగొచ్చు, 5 సంవత్సరాలకు కూడా అడగొచ్చు. అడగొచ్చా? అడగొచ్చు. కోర్టు ద్వారా అడగలేము. ఇప్పుడు ప్రామిసరీ నోటు వ్యాలిడిటీ 3 years 3 days. దేనికిది? కోర్టులో ఎన్ఫోర్సబిలిటీకి, కోర్టు ద్వారా వసూలు చేసుకోవాలంటే. అలా కాదు, మన పక్కింటి వాళ్ళకి మనం ₹1,00,000 అప్పించాం, 5 ఏళ్ళ తర్వాత అయినా అడుగుతాంగా, 10 ఏళ్ళ తర్వాత అయినా అడుగుతాం. లిమిటేషన్ ఉండదు. బయట కోర్టు ద్వారా అడగడానికి మాత్రమే 3 years 3 months. బయట మనం ఎప్పుడైనా అడగొచ్చు. ఏమైందంటే ఇప్పుడు నేను 100 days తర్వాత చెల్లిస్తాను అన్నాడండి. హండ్రెడ్ డేస్ అయిపోయిన తర్వాత ఇతను వెళ్ళి అతన్ని అడగడు, అతను వచ్చి చెల్లించడు. ఏ ఉన్నాడు కదా, చెక్ లాగా ఏ తన అకౌంట్లో వేసుకుంటాడు బ్యాంకులో, బి అకౌంట్ నుంచి ఏకి డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఆ 100 days టైం అయిపోయిన తర్వాత ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎ చెక్. అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి ప్రామిసరీ నోట్ కి తేడా. ప్రామిసరీ నోట్ ఎప్పుడైనా అతనే వచ్చి కట్టాలి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అలా కాదు, ఆ డేట్ అయిపోయిన తర్వాత బ్యాంకు ద్వారా చెక్కు లాగా కలెక్షన్ ఉంటుంది. అది రిటర్న్ అయితే మళ్ళీ ఎన్ఐ యాక్ట్ కింద కేసు వేసుకోవచ్చు. అంటే మనకు ఎక్కువ తెలియవు. కలకత్తా, బాంబే, ఢిల్లీ, అహ్మదాబాదు, సూరత్, చెన్నై ఎక్కువ ట్రేడ్ వ్యాపారాలు జరిగే చోట ఇక్కడ ఉంటాయి. రైట్, ఇప్పుడు చెక్కు కూడా ఒకసారి చూసి, అంటే చూడండి, నేను ఊరికే చెప్తున్నా. చెక్ అనేది ఒక 2 hours క్లాస్ ఉంటుంది. ప్రామిసరీ నోటు 1 hour క్లాస్ ఉంటుంది.
బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 1 hour క్లాస్ ఉంటుంది. మనం అవుట్లైన్స్ చేస్తున్నాం అంటే టెర్మినాలజీ, పదాలు. అంటే ఒక ఐరన్ని సాగొట్టాలంటే ఏం చేస్తారు? ముందు వేడి చేస్తారు, వేడి చేసి సాగొట్టు. అట్లా ఈ ఎన్ఐ యాక్ట్ నేర్చుకోవడానికి కావలసిన టెర్మినాలజీ, పదాలు నేర్చుకుంటున్నాం. మనం యాక్ట్లోకి వెళ్ళాల, పదాలు నేర్చుకుంటున్నాం. డ్రాయర్ అంటే ఎవరు, డ్రాయి అంటే ఎవరు, యాక్సెప్టార్ అంటే ఎవరు, యాక్సెప్టార్ ఫర్ ఆనర్ అంటే ఎవరు, డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అంటే ఎవరు, మేకర్ అంటే ఎవరు, ప్రామిసార్ అంటే ఎవరు, ప్రామిసీ అంటే ఎవరు, ఇట్లా టర్మ్స్ నేర్చుకుంటున్నాం. రైట్. ఇప్పుడు చెక్ కూడా అలా చూసి అట్లా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్కి వెళ్తాం. చెక్కుల్లో రకాలు ఉంటాయి, ఒక 2 hours ఉంటుంది, అదంతా వదిలేదు. ఫస్ట్ ఒక చెక్, ఎస్బీఐ చెక్. ఎస్బీఐ చెక్ అండి. ఇలా రాస్తాం. పే టు మిస్టర్ ఏ 1 lakh rupees అని బి సైన్ చేశాడు. అంటే చెక్కులు, అసలు చెక్ బుక్కులు ఎవరిస్తారంటే షెడ్యూల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. చెక్ బుక్కులు ఇచ్చేది షెడ్యూల్డ్ బ్యాంక్ వాళ్ళు. షెడ్యూల్డ్ బ్యాంక్ వాళ్ళంటే నిన్న క్లాస్ ఉన్న వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటో చూస్తాం. అట్లాగా షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న గవర్నమెంట్ బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనలైజ్డ్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా పంజాబ్ నేషనల్ బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకు డైరెక్ట్గా ఎస్బీఐ. నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఫారిన్ బ్యాంకులు, ఎస్ బ్యాంకు, ఇట్లా ఫారిన్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే గ్రామీణ బ్యాంకులు, కోస్టల్ ఏరియా బ్యాంకులు, ఇవన్నీ షెడ్యూల్డ్ బ్యాంకులు. అవి అర్థం అవ్వాలి. ఇప్పుడన్నా మనం షూరిటీస్కి డిపాజిట్ చేసుకుంటే ఎక్కడ తెమ్మంటారు? షెడ్యూల్డ్ బ్యాంకులో తెమ్మంటారు. ఇవన్నీ షెడ్యూల్డ్ బ్యాంక్ కదా. ఏంటి అసలు షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే వీళ్ళందరికీ పర్మిషన్ ఆర్బీఐ ఇవ్వాలండి. పర్మిషన్ ఆర్బీఐ ఇవ్వాలి. ఆర్బీఐ ప్రతి బ్యాంక్కి షెడ్యూల్డ్ బ్యాంక్ అని పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు ఒక హోండా కంపెనీ వాళ్ళు ఒక కార్ అమ్మారండి. హోండా కంపెనీ వాళ్ళు ఏం అమ్మారు? కార్. దీనిని గవర్నమెంట్ నడుపుతుంది అనుకోండి, గవర్నమెంట్ కార్. ప్రైవేట్ వాడు నడుపుకుంటే ప్రైవేట్ కార్, ఫారిన్ వాడు నడుపుకుంటే ఫారిన్ కార్. కానీ అతను అమ్మింది కార్. ద సేమ్ వే ఆర్బీఐ బ్యాంకులకి షెడ్యూల్డ్ బ్యాంక్ అని పర్మిషన్ ఇస్తుంది. అది గవర్నమెంట్ నడుపుకుంటే గవర్నమెంట్ బ్యాంకు, ప్రైవేట్ వాళ్ళు నడుపుకుంటే ప్రైవేట్ బ్యాంకు, కోఆపరేటివ్ వాళ్ళు నడుపుకుంటే కోఆపరేటివ్ బ్యాంకు, కోస్టల్ ఏరియా వాళ్ళు నడుపుకుంటే కోస్టల్ బ్యాంకు, నేషనలైజ్ చేస్తే నేషనలైజ్ బ్యాంకు, ఫారిన్ వాడు నడుపుకుంటే ఫారిన్ బ్యాంక్. సో ఇప్పుడు ఈ దేశంలో ఉన్న బ్యాంకులన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఏంటయ్యా షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే? ఏ బ్యాంక్ ఎన్లిస్టెడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ఉంటుంది. దాంట్లో చాప్టర్ని షెడ్యూల్స్ అంటారు. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ బదులు ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికి లైసెన్స్ ఇచ్చిందో షెడ్యూల్డ్ బ్యాంక్ అని, ఆ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు సెకండ్ షెడ్యూల్లో ఉంటాయి. అందుకని షెడ్యూల్డ్ బ్యాంక్ అంటారు.
నేను ఏం చెప్పాను, మనం ట్రైబ్స్ పేర్లు ఒక షెడ్యూల్లో ఉంటాయి, షెడ్యూల్ ట్రైబ్స్ అన్నాం. అలా ఈ బ్యాంకుల పేర్లు ఒక షెడ్యూల్లో ఉంటాయి, అందుకని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఏమవుతుంది అసలు ఆర్బీఐ లైసెన్స్ ఇస్తే? ఎందుకు ఆర్బీఐ లైసెన్స్ ఉన్న బ్యాంకుల్లో మనం మనీ వేయాలి? ఆర్బీఐ గ్యారంటీస్, మీరు ఈ బ్యాంకులో డబ్బులు వేసుకుంటే నాది బాధ్యత. ఆ బ్యాంక్ ఇన్సాల్వెంట్ అయింది, మూసేశారు, ఆర్బీఐ డబ్బులు ఇవ్వాలి. సరే, ఎలా ఇస్తారు ఏంటనేది పక్కన పెడితే ఆర్బీఐ వాళ్ళకి గ్యారంటీ ఇచ్చినట్లు లెక్క. ఈ బ్యాంకులో మీరు ధైర్యంగా వేసుకోవచ్చు, ఏదన్నా జరిగితే నాది బాధ్యత అని. ఓకే, రైట్. ఇప్పుడు అలాగా ఒక షెడ్యూల్డ్ బ్యాంకు ఎస్బీఐ చెక్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చినట్టు? బికి ఇచ్చింది. ఇప్పుడు ఈ చెక్కు ఏకి ఎవరు ఇచ్చారు? బి ఇచ్చాడు. బి ఇచ్చాడు. ఈ చెక్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ ఏ అనే అతను ఇచ్చాడు, బి అనే అతను ఇచ్చాడు, ఏకి ఇచ్చాడు. ఇచ్చింది బి కదా, డ్రాయర్ ఆఫ్ ద చెక్. అసలు చెక్ ఇచ్చిన అతన్ని డ్రాయర్ అంటాం, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసిన అతన్ని డ్రాయర్ అంటాం, ప్రామిసరీ నోట్ రాసిన వాడిని మేకర్ అంటాం. అది డిఫరెంట్. ప్రామిసరీ నోటు రాసిచ్చిన అతను మేకర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసిన అతను డ్రాయర్, చెక్ ఇచ్చిన అతను డ్రాయర్. ఎవరికి ఇచ్చాడు? ఏకి ఇచ్చాడు. ఏకి కదా డబ్బులు రావాలి. ఏ పేయి, ఎవరికైతే డబ్బులు రావాలో అతను పేయి. అంటే బి ఏం చేశాడు? ఇక్కడ ఒక ఆర్డర్ వేశాడు ఎస్బీఐకి, మిస్టర్ ఎస్బీఐ, నా అకౌంట్ నుంచి ఏకి 1,00,000 రూపీస్ ఇవ్వండి. ఇక్కడ బి ఆర్డర్డ్ ఎస్బీఐ టు పే 1,00,000 రూపీస్ టు ఏ. ఇక్కడ మూడు పదాలు. చెక్కు ఎవరిచ్చారు? బి డ్రాయర్. ఎవరికి ఇచ్చాడు? ఏకి. పేయి, అతనికి మనీ రావాలి. ఎవరు ఇవ్వాలి మనీ? ఎస్బీఐ. డ్రాయి, ఎక్కడైనా మనీ ఇవ్వాల్సి వస్తే డ్రాయి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఏం చెప్పుకున్నాం? యాక్సెప్ట్ చేశాడు కాబట్టి యాక్సెప్టారు మనీ ఇవ్వాలి, అప్పుడు యాక్సెప్టార్ బికమ్స్ డ్రాయి. సో డ్రాయి అంటే ఎక్కడైనా మనీ ఇచ్చే అతను డ్రాయి. చెక్ ఇచ్చిన అతను డ్రాయర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసిన అతను డ్రాయర్. మనీ ఎవరికి రావాలి? అతను పేయి. చెక్కులో 3 పదాలే ప్రస్తుతానికి. ఓకే అండి, రైట్. చెక్కు చాలా రకాలు ఉంటాయి, ఫస్ట్ ఒక 2 రకాలు చూస్తాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వాడికి అంటే బేరర్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఇస్తే చెల్లదు, ఆర్బీఐ యాక్ట్కి అగనిస్ట్. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెచ్చిన వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వండి అని రాస్తే చెల్లదు, ఆర్బీఐ యాక్ట్కి అగనిస్ట్. కానీ చివరిలో ఈ ప్రామిస్ నాకు కానీ నా ఆర్డర్ పొందిన వాడికి కానీ ఈ ప్రామిసరీ నోటు తెచ్చిన వాడికి కానీ ఇవ్వండి అంటే చెల్లుద్ది. నేరుగా ఈ ప్రామిసరీ నోట్ తెచ్చిన వాడికి 1,00,000 ఇవ్వండి అంటే చెల్లదు. అలాగే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్
తెచ్చిన వాడికి 1,00,000 ఇవ్వండి అంటే చెల్లదు. నాకు కానీ నా ఆర్డర్ పొందిన వాడికి కానీ తెచ్చిన వాడికి కానీ అనాలి. ఆ చివరిలో ఆ మాట లేకపోయినా ఉన్నట్టే లెక్క అని చెప్పాం. రైట్, ఇప్పుడు చెక్కులు ఏం చేసాం? ఎస్బిఐ పే టు బేరర్ 1,00,000 రూపీస్ బి. ఇప్పుడు ఇక్కడ బి ఎవరు? డ్రాయి. ఎస్బిఐ బి ఎవరు? ఎస్బిఐ ఎవరు? డ్రాయి. బి ఎవరు? డ్రాయర్. ఇంతవరకు ఓకే. డబ్బులు ఎవరికి ఇవ్వమన్నాడు? ఈ చెక్కు తెచ్చిన వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. అంటే బేరర్ చెక్. బేరర్ ప్రామిసరీ నోట్ ఉండదు, బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉండదు, బేరర్ చెక్ ఉంటుంది. అంటే పే టు బేరర్ అని బి రాసి ఏకిచ్చాడు. ఏ పోగొట్టుకున్నాడు, సికి దొరికింది, సి బ్యాంక్ వెళ్తే ఇచ్చేయాలి. జడ్కి దొరికింది, జడ్ బ్యాంక్ వెళ్తే పోనీ దొరకరా, బి ఏకి ఇచ్చాడు, ఏ సికి ఇచ్చాడు, సి జడ్కి ఇచ్చాడు, జడ్ ఎఫ్కి ఇచ్చాడు, ఎఫ్ వెళ్తే బ్యాంకులో డబ్బులు ఇచ్చేయాలి. ఏమన్నాడు? ఈ చెక్కు తెచ్చిన వాడికి 1,00,000 ఇవ్వండి అన్నాడు. దిస్ ఈజ్ నోన్ యాజ్ బేరర్ చెక్. అంటే దేర్ ఆర్ బేరర్ చెక్స్, whereas no bearer promissory notes, no bearer bill of exchange. ఇది అర్థం. సో ఇది బేరర్ చెక్. ఎవరు తీసుకెళ్తే వాళ్ళకి ఇవ్వాలి. బేరర్ చెక్ ఒకటి. ఇంకోటి ఆర్డర్ చెక్. పే టు మిస్టర్ ఏ 1,00,000 రూపీస్. ఇప్పుడు ఏకి చెల్లించండి అన్నాడు కదా, సర్టన్ పర్సన్ ఏకి చెల్లించండి అన్నాడు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ చెక్. అంటే ఒక పేరు ఉంటే ఆర్డర్ చెక్, పేరు లేకుండా ఉంటే బేరర్ చెక్. అంటే బేరర్ అండ్ వేస్తే బేరర్ చెక్. రైట్, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త. ఎస్బిఐ పే టు డాష్ రూపీస్ డాష్ signed by B. This is known as blank check. ఎంటీ చెక్కులు అంటూ ఉంటారు. ఎంటీ చెక్కులు ఉండవు, ఎంటీ బాక్సులు ఉంటాయి, ఖాళీ డబ్బాలు ఉంటాయి, ఖాళీ బ్యాగులు ఉంటాయి. ఖాళీ చెక్కులు ఉండవు. తెలుగులో ఖాళీ రావచ్చు, ఇంగ్లీష్లో దాన్ని బ్లాంక్ చెక్ అన్నాడు. ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చావు, బిఏకి ఇచ్చేసాడు ఇలాగ. దీని అర్థం ఏంటంటే నీ ఇష్టం వచ్చింది రాసుకో. సినిమాల్లో హీరోకి హీరోయిన్ వాళ్ళు ఫాదర్ ఇస్తాడు, ఇదిగో నా బ్లాంక్ చెక్ తీసుకొని వెళ్ళిపోయి మా అమ్మాయిని వదిలేయాడు. వ్యాలిడ్. ఎప్పుడైనా సరే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చావంటే నీ ఇష్టం వచ్చింది రాసుకో, నీ ఇష్టం వచ్చిన పేరు రాసుకో, నీ ఇష్టం వచ్చిన అమౌంట్ రాసుకో అని అర్థం. ప్రిజంప్షన్స్లో వస్తుంది. సరే, సో బ్లాంక్ చెక్ తీసుకున్నాడండి, బ్లాంక్ చెక్ ఇచ్చాడండి అంటే చెల్లుతుంది. సో ఇక్కడ బి డ్రాయర్ పే టు, ఇది బ్లాంక్, ఓకే, బ్లాంక్ చెక్ కూడా చెల్లుతుంది. పే టు ఏ అంటే ఏ ఏమో పే. కొంచెం పదాలు అర్థమైనవి. ఇప్పుడు అసలు నెగోషియేషన్ అంటే ఏంటో చూస్తాం. ఈ యాక్ట్ అది అసలు ఇది జాగ్రత్తగా అర్థమైతే వచ్చేస్తాం, మనకి ఏం లేదు. అయినా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ పదాలే నేర్చుకుంటున్నాం. డ్రాయర్ ఎవరు, డ్రాయి ఎవరు, యాక్సెప్టర్ ఎవరు, డ్రాయి ఇన్ కేస్ ఎవరు, ఒక రైట్. ఇప్పుడు
ఇది ఒక ప్రామిసరీ నోట్ లేదు, ఒక చెక్ లేదు, ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. చెక్ అనుకున్నాం, లేకపోతే ప్రామిసరీ నోట్ అనుకున్నాం, లేకుంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనుకున్నాం, ఏదైనా అనుకున్నాం. రైట్, ఇప్పుడు ఏం చేస్తాం మనం? చెక్ అనుకున్నాం అండి, ఏదైనా ఉంటాయని చెప్తాం, ఎందుకంటే 3 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఎస్బిఐ పే టు మిస్టర్ ఏ 1 lakh rupees signed by B. ఎస్బిఐ చెక్ అండి, బి ఇచ్చాడండి. బి ఈజ్ ద డ్రాయర్. ఈ మనీ ఎవరు ఇవ్వాలి? బ్యాంక్ ఇవ్వాలి. డ్రాయి, ఎస్బిఐ ఈజ్ ద డ్రాయి, లేకుంటే డ్రాయి బ్యాంక్. మనీ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి రావాలి? ఏకి. ఏ ఈజ్ పే. ఇక్కడ హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, ఏ ఈజ్ ద హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్, ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఎవరి పేరుందో అతను హోల్డర్. ఈ చెక్కు ఏ దగ్గర ఉంది? ఏ ఈజ్ హోల్డర్. ఏ బికి ఇచ్చాడు, బి హోల్డర్ అవడు. హోల్డర్ అంటే జస్ట్ అతని దగ్గర ఉంటాం కాదు, ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అతని పేరు ఉండాలి. ఇప్పుడు ఈ చెక్కు ఏ దగ్గర ఉంది? ఏ ఈజ్ హోల్డర్. ఏ సికి ఇచ్చాడు, లేకపోతే సి డికి ఇచ్చాడు. ఇప్పుడు డి దగ్గర ఉంది, డి హోల్డర్ కాదు. హోల్డర్ మారడు. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు ఏం జరిగింది జాగ్రత్త చూడండి. దీన్ని నేను రివర్స్ చేసాం. ఈ చెక్కు వెనక అంటే ఊరికే మనకు అర్థం అవడం కోసం దాన్ని వెనక అన్నాం, దాని తర్వాత వదిలేస్తాం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది చెక్. అసలు ఏంటి ఈ నెగోషియేషన్ అంటే ట్రాన్స్ఫర్ అని చెప్పాం. నెగోషియేషన్ మీన్స్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు బి ఏకి చెక్ ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? ఏకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్లే, అదే ప్రిజంప్షన్. అందుకే కదా ఇప్పుడు సపోజ్ బి ఏకి 1,00,000 రూపాయలు మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చాడు. చెక్ బికి మ్యారేజ్ గిఫ్ట్గా, ఏకి మ్యారేజ్ గిఫ్ట్గా బి 1,00,000 రూపాయలు చెక్ చెల్లలా. ఎన్ఐ యాక్ట్ వర్తిస్తుందా? వర్తించదు. ఎన్ఫోర్సబుల్ డెట్, ఇవ్వవలసిన అప్పు కోసం ఇస్తేనే చెల్లుద్ది. లేదు, ఫ్లడ్స్ వచ్చినాయి, వరదలు, ఎవరో ఒక హీరో 5 కోట్లు చెక్ ఇచ్చాడు డొనేషన్ కింద, చెల్లలా, కేసు వేయొచ్చా? వేయడానికి లేదు. అంటే చెల్లించవలసిన అప్పుకు ఇచ్చిన చెక్కు చెల్లకపోతేనే కేసు. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాడండి బిఏకి, చెక్ రిటర్న్ అయింది, అదేం కేసు కాదు, నేరం కాదు. బాబు ఈ చెక్కుని రిటర్న్ అయింది, నువ్వు కట్టు అన్నావు, ఆడొచ్చి కట్టేశాడు, నేరం కాదు. అది అర్థం అవ్వాలి. నేను తీసుకోను, నేను కోర్టులో వేస్తాంటే కుదరదు. ఏమని ఇస్తావు నోటీసు? నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లలేదు, 1,00,000 రూపాయలు 15 రోజుల్లో కట్టంటాం. 15 రోజులు కట్టాడు, అయిపోయింది. సో కాదాబాక్షణ ఎక్కడొస్తుంది? వాడు కట్టకపోతేనే కట్టాడు, దేర్ ద మ్యాటర్. అందుకని చెక్కు రిటర్న్ అయినంత మాత్రాన నేరం కాదు, అఫెన్స్ కాదు. నాకు 100 పనులు ఉంటాయి, డబ్బులు లేకపోవచ్చు, నువ్వు అడిగావు, నేను ఇచ్చాను కదా, దేర్ ఎండ్స్ మ్యాటర్. అంతే, నీ చెక్ రిటర్న్ అయింది కాబట్టి నువ్వు నేను డబ్బులు ఇచ్చినా తీసుకోనంటే కుదరదు. మనం ఏమేస్తావు నోటీసు? నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లలేదు, 15 రోజుల్లో పాటు డబ్బులు ఇచ్చే అంటాం. ఇచ్చేశాడు. ఇవ్వకపోతేనే అక్కడ కాదు ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది. సో చెక్కు రిటర్న్ అయినంత మాత్రాన కాదు ఆఫ్ యాక్షన్ అరైజ్ అయినట్టు కాదు. ఓకే రైట్. ఇప్పుడు ఇది
బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ చెక్. చూడండి ఎలా నెగోషియేషన్ అవుతుంది, అసలు ఏంటి అనేది. ఇక్కడ బి ఏకి ఎందుకు ఇచ్చాడంటే బి ఏకి ₹1,00,000 ఇవ్వాలి. ఇప్పుడు ఏ సికి ₹1,00,000 ఇవ్వాలండి. ఏ సికి ₹1,00,000 ఇవ్వాలి. ఇక్కడ ఏ ఏం చేస్తాడంటే పే టు సి అని రాశాడు. రాసి ఏ సైన్ చేశాడు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. అంటే ఏ తనకున్న రైట్ని సికి ఎండార్స్ చేసాడు. దీనిని ఇలా రాయడాన్ని ఎండార్స్మెంట్ అంటాం. ఎండార్స్మెంట్ ఏంటి? ఏ ఆ ప్రామిసరీ నోట్ మీద, లేకుంటే ఆ చెక్ మీద, ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద తనకి ఉన్న రైట్ని, ప్రామిసరీ నోట్ అనుకోండి, సికి ఇచ్చేసాడు. ఇప్పుడు సి వచ్చి బిని అడుగుతాడు. అంటే ప్రామిసరీ నోట్ రాసిచ్చిన వాడి మీద వాడికి తెలియని వాడు కూడా కేసేస్తాడు. అది అర్థం అవ్వాలి. నువ్వు ఏకి రాసిచ్చావు, కానీ సి కోర్టులో కేసేసాడు. ఆడెవడో నాకు తెలియదండి అంటాడు. తెలియకపోతే నీకు ఏ తెలుసుగా? దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. ఎవరు చేశారు ఎండార్స్మెంట్? ఏ చేశాడు. తీసేస్తున్నాడు. ఏ కదా చేశాడు. ఏ ఎండార్సర్. ఏ ఎండార్స్మెంట్ చేశాడు. ఎండార్సర్ ఎవరికి చేశాడు? సికి చేశాడు. ఎండార్సి. ఏ తనకి ఉన్న రైట్ని, అంటే బిఏకి ఒక ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. ఏ దగ్గర ఉంది, రాసిచ్చింది బి ఏకి. ఏ ఏం చేశాడు? ఏ ఈజ్ ద హోల్డర్. తనకున్న రైట్ని సికి ఇచ్చేసాడు. అలా తనకున్న రైట్ని సికి ఇవ్వడాన్ని ఎండార్స్మెంట్ అంటాం. ఎవరు ఎండార్స్ చేశారు? ఏ. ఎండార్సర్ ఎవరికి చేశాడు? సికి. ఎండార్సి. ఇప్పుడు మనీ ఎవరికి వెళ్ళాలి? సికి కదా వెళ్ళాలి. పేయి. ఇక్కడ ఏ పేయి, ఇక్కడ సికి వెళ్ళాలి కాబట్టి సి పేయి. ఏ ఈజ్ ద హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ పేరు మీద ఏ ఉంది. ఇక్కడ కూడా వెనక్కి తిప్పితే ఏనే ఉంది, ఫేస్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. కానీ ఇప్పుడు సి దగ్గర ఉంది. ఏ ఆల్వేస్ హోల్డర్, ఎందుకంటే అతని పేరుంది దాని మీద. ఈ సి ఏమవుతాడంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, కాలక్రమేణా హోల్డర్. అంతేగాని హోల్డర్ కాదు. హోల్డర్ ఎప్పుడైనా ఏ పేరుంది మారదు. అది కాలక్రమేణా సికి వచ్చింది. సి బికమ్స్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. రైట్. ఇప్పుడు సి డికి ₹1,00,000 ఇవ్వాలండి. ఇతను పే టు డి అని రాసి సి సైన్ చేశాడు. ఇది ఎండార్స్మెంట్. ఎవరు చేశారు ఎండార్స్మెంట్? సి. ఎండార్సర్ ఎవరికి చేశాడు? డికి.
ఎన్ఆర్సి. ఇప్పుడు మనీ ఎవరికి రావాలి? డికి పేయి అండ్ డి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇలా ఆ ప్రామిసరీ నోటు 1,00,000 మందికి ఎండార్స్మెంట్ చేయొచ్చు. ఆ 1,00,000 వాడు వచ్చి ఈ బిని అడగొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ సి ఈ డి ఎవరిని అడగొచ్చు అంటే బిని అడగొచ్చు, ఏని అడగొచ్చు, సిని అడగొచ్చు, ఎవరినైనా అడగొచ్చు. ఇప్పుడు దీన్ని ఎండార్స్మెంట్ చేసాం. ఇప్పుడు పే టు సి అని రాశాడండి. రాసి ఏ సంతకం పెట్టి ఏ దగ్గరే ఉంచుకున్నాడు. అది ఓన్లీ ఎండార్స్మెంట్. సికి డెలివరీ ఇచ్చేసాడు. నెగోషియేషన్, ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుందంటే, ఒకటి బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. పే టు సి అని రాసి నా దగ్గరే ఉంచుకున్నా, ఎలా అవుద్ది? నాకు ట్రాన్స్ఫర్ అవ్వదు కదా. నేను ఎండార్స్మెంట్ చేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సికి ఇచ్చేసారు. అప్పుడు ఏమైందంటే, ఈ సికి ఇచ్చేసినప్పుడు సికి డెలివరీ ఇవ్వాలి. వెనక పే టు సి అని రాసి సికి ఇచ్చేసాం. అంటే ఎండార్స్మెంట్ చేసాం, డెలివరీ ఇచ్చాం. అప్పుడు నెగోషియేషన్, ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకని దాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంట. అలా ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే 1,00,000 మందికి చేయొచ్చు. అది కొంచెం అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం అవ్వాలి. నేను మళ్ళీ చెప్తాను. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక చెక్. పే టు ఏ 1,00,000 రూపీస్ అని బి ఇచ్చాడు. చెక్ ఏకి ఇచ్చాడు. ఇక్కడ చెక్ ఇచ్చిన అతను బి డ్రాయర్. మనీ చెల్లించవలసిన బ్యాంక్ డ్రాయి బ్యాంక్. మనీ ఎవరికి వెళ్ళాలి? ఏకి వెళ్ళాలి, పేయి. అండ్ హియర్ ఏ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హోల్డర్. హోల్డర్ అంటే ఎవరు? ఆ దాని ఫేస్ మీద ఎవరి పేరుంటే వాడు హోల్డర్, మారడం. రైట్. ఇప్పుడు ఏంటి అసలు నెగోషియేషన్ అంటే మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఏ దగ్గర ఉందండి చెక్? బిఏకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఏకి చెక్ ఇచ్చేసాడు. ఏ సికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఈ చెక్ సికి ఇచ్చేయచ్చు. అప్పుడు సి వెళ్ళి బ్యాంకులో మార్చుకుంటాడు. ఎలా? ఇక్కడ దాని వెనక పే టు సి రాసి ఏ సైన్ చేశాడు.
ఇప్పుడు ఏ తనకి ఉన్న రైట్ని సికి ఇచ్చేసాడు. ఇలా దానిపైన రాయడాన్ని ఎండార్స్మెంట్. అంటే మనకి ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు సిఎల్ఈ ఈ చెక్ని బ్యాంకులో కలెక్ట్ చేసుకోవచ్చు, సిఎల్ఈ దీని డబ్బులు అడగొచ్చు ప్రామిసరీ నోట్ అయితే. ఇలా ఏ తనకున్న రైట్ని ఇప్పుడు సిఎల్ఈ బ్యాంకులో కలెక్ట్ చేసుకోవచ్చు డబ్బులు, అదే మనకు అర్థం అవ్వాలి. అది ఎలాగా అనుకుంటాం, అదే మనకు తెలియదు కాబట్టి. మనకు తెలియదు కాబట్టి ప్రామిసరీ నోట్ అయినా ఏకి రాసిచ్చావు, ఏ దాని వెనక పే టు సి అని రాశాడు, సిఎల్ఈ బిని అడుగుతాడు. అదే ఎండార్స్, అదే నెగోషియేషన్. సో ఇక్కడ ఏం చేశాడు? ఎండార్స్మెంట్ చేశాడు. ఎవరు చేశారు? ఏ. ఇలా రాయడాన్ని ఎండార్స్మెంట్ అంటాం అని చెప్పు. ఎవరు ఎండార్స్ చేశారు? ఏ. ఎండార్సర్. ఎవరికి చేశాడు? సి. సికి. సి ఎండార్స్ సి. ఇంతవరకు ఓకే. ఇప్పుడు డబ్బులు ఎవరికి రావాలి? సికి. పేయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ఇన్స్ట్రుమెంట్? సి దగ్గర ఉంది. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క హోల్డర్ ఆల్వేస్ ఏ పేరు మీద ఉంది, కానీ అది కలెక్టర్ ఏమైనా సి దగ్గర ఉంది. నౌ సి ఈజ్ నోన్ యాజ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ మారుతాడు, హోల్డర్ మారడు. ఇప్పుడు ఓకే, ఇదంతా ఎండార్స్మెంట్ చేసాడు ఏ, తన దగ్గరే ఉంచుకున్నాడు. సికి ఎలా వెళ్తుంది? సికి డెలివరీ ఇచ్చాడు ఇన్స్ట్రుమెంట్. ఎండార్స్మెంట్ చేసి డెలివరీ ఇస్తే నెగోషియేషన్ ట్రాన్స్ఫర్ అయినట్టు. సో దిస్ ఈజ్ నెగోషియేషన్ అంటే బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఎండార్స్మెంట్ చేసాడు, డెలివరీ ఇచ్చాడు, అప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్టు నెగోషియేషన్. ఒక్కోసారి ఎండార్స్మెంట్ లేకుండా కూడా నెగోషియేట్ అవును. చూడండి ఇక్కడ సి దగ్గర ఉంది, ఏ దగ్గర ఉంది, ఏసీకి ఎండార్స్ చేసేసాడు. పేటు ఖాళీ వదిలేడు, ఏ సైన్ చేశాడు, సికి ఇచ్చాడు, సికే ఇచ్చాడు, కానీ సి పేరు రాయలా. ఇతను ఏం చేశాడు? ఎండార్స్మెంట్ చేశాడు, సికి డెలివరీ ఇచ్చాడు, నెగోషియేషన్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు సికి రావాలి డబ్బులు, బట్ ఇక్కడ సి పేరు రాయలే కదా. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్. సో ఏం చేశాడు ఇక్కడ? ఎండార్స్మెంట్ చేశాడు, డెలివరీ ఇచ్చాడు సికి. ఇది ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్. అయితే ఏమైంది? ఎండార్స్ చేసి సికి డెలివరీ ఇచ్చాడు కాబట్టి నెగోషియేషన్ అయిపోయింది. ఇప్పుడు సికి సి డికి, డికి డికి, సి డికి ఇవ్వాలి. ఏమన్నా రాయాలా? ఇచ్చేసాడు. సో నెగోషియేషన్ జస్ట్ బై డెలివరీ అతనేం రాయలా, డికి ఇచ్చేసాడు. డిఈకి ఇవ్వాలి, ఇచ్చేసాడు జస్ట్ బై డెలివరీ. ఈఎఫ్కి ఇవ్వాలి, ఇచ్చేసాడు జస్ట్ బై డెలివరీ. ఇప్పుడు ఎఫ్ ఇక్కడ పేరు రాసుకుంటాడు, ఎండార్స్మెంట్ ఇన్ ఫుల్. ఈ ఎఫ్ ఏని అడగొచ్చు, బిని అడగొచ్చు. ఎండార్స్మెంట్ ఇన్ బ్లాంక్ ద్వారా వచ్చింది కాబట్టి డి పేరు కానీ
ఈ పేరు కానీ సి పేరు కానీ ఇక్కడ రాలా. వాళ్ళు ఎవరిని అడగడానికి లేదు. ఎఫ్ ఏనన్నాడు కానీ బీని అన్నాడు కానీ. సో ఏంటంటే నెగోషియేషన్ 2 types. 1 జస్ట్ బై డెలివరీ, మిగతావి బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. డిఫరెన్స్ అర్థం అవ్వాలి. పే టు బేరర్. బి సైన్ చేశాడు. ఏమన్నాడు? ఈ చెక్కు తెచ్చిన వాడికి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఏ దగ్గర ఉంది? ఏ సికి ఇచ్చాడు, సిఎల్ తెచ్చుకుంటాడు. సి డికి ఇచ్చాడు, డిఎల్ తెచ్చుకుంటాడు. డి ఎఫ్కి ఇచ్చాడు, ఎఫ్ఎల్ తెచ్చుకుంటాడు. ఇది ఎలా ట్రాన్స్ఫర్ అయింది? ఎలా నెగోషియేషన్ అయింది? జస్ట్ బై డెలివరీ. ఏ దగ్గర ఉంది? బికి ఇచ్చాడు, బి దగ్గర ఉంది సికి ఇచ్చాడు, సి దగ్గర ఉంది జడ్కి ఇచ్చాడు, జడ్ ఎఫ్కి ఇచ్చాడు, ఎఫ్ఎల్ బ్యాంకులో మార్చుకున్నాడు. సో ఏ బ్యారర్ చెక్ కెన్ బి నెగోషియబుల్ జస్ట్ బై డెలివరీ. అండ్ మోర్ ఓవర్ an endorsement in blank, an instrument with endorsement in blank can also be negotiable just by delivery. ఆ పాయింట్ అర్థం అవ్వాలి. ఊరికండి ఫస్ట్ పదాలు నెగోషియేషన్ అంటే ఏంటో అర్థం అవ్వాలండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే అదే అసలు అర్థం. ట్రాన్స్ఫరబుల్. ఒక ప్రామిసరీ నోట్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఒక ప్రామిసరీ నోట్ ఉంది. మనం నిజంగా నేర్చుకుంటే సబ్జెక్ట్ నిజంగా వస్తుంది. నేను అందుకే సెమినార్ చెప్పినప్పుడు కూడా చెప్పింది, నిజాన్ని నమ్మాలి. పేర్ యాక్ట్లో క్వశ్చన్స్ మాత్రమే వస్తాయని చెప్పాం. అంటే మనం అబద్ధాన్ని టక్కని నమ్ముతాం. అరటి పండు తిని అమృతంలాగా ఉందంటాం. నీకు అమృతం తెలుసా? పోనీ నీకు చెప్పిన మీ తాతకి తెలుసా? నీకు చెప్పిన మీ పక్కింటోడికి తెలుసా? ఎవరికి తెలుసు అమృతం? కానీ అరటి పండు తిని అమృతంలాగా ఉందంటాడు. అదే అబద్ధాన్ని నమ్మడం అంటే. రైట్. ఇప్పుడు ఇక్కడ నెగోషియేషన్ అంటే అసలు ట్రాన్స్ఫర్. ఇది ఒక ప్రామిసరీ నోట్ అండి. బి రాసిచ్చాడండి, మిస్టర్ ఏ నీకు కానీ నీ ఆర్డర్ పొందిన వారికి కానీ నేను 1 lakh rupees చెల్లిస్తానని రాసిచ్చాడండి. ఇప్పుడు బి ప్రామిసరీ నోట్ అనుకున్నాం. బి మేకర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ప్రామిసార్, ప్రామిసీ. ఇప్పుడు డబ్బులు ఎవరికి వెళ్ళాలి? ఏకి పేయి. ఎవరి పేరు మీద ఉంది ఇన్స్ట్రుమెంట్? ఏ పేరు మీద, హోల్డర్. సో ఏ ఈజ్ హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, పేయి ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, ప్రామిసీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, వేర్ యాజ్ బి ఈజ్ ప్రామిసార్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అండ్ మోర్ ఓవర్ డ్రాయి, ఇతనే కదా డబ్బులు చెల్లించాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసాం పక్కన. అంటే ఏంటి ఇక్కడ? బి ఏకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాడండి. నా దగ్గర ఇప్పుడు లేవని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాడు. సి ఏం చేస్తున్నాడు? ఏంటి నా 1,00,000 రూపాయలు ఇవ్వు, నా 1,00,000 రూపాయలు ఇవ్వు అన్నాడు. అబ్బాయి నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే బి రాసిచ్చే నోట్ ఉంది తీసుకో అన్నాడు. అయితే సికి బి తెలుసు, మంచోడే, నాకు ఆ నోటీస్ చేయి నువ్వు వీలే అన్నాడు. అప్పుడు ఈ ఏ సికి ఎలా ఇస్తున్నాడు? పే
టు సి అని రాసి ఏ సైన్ చేశాడు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ మీద ఎండార్స్మెంట్ చేశాడు. ఏ తనకి ఉన్న రైట్ ని సికి ఎండార్స్మెంట్ చేశాడు. చేసింది ఏ కాబట్టి ఏ ఎండార్సర్. ఎవరికి చేశాడు? సికి. సి ఎండార్ సి. డబ్బులు ఎవరికి రావాలి? సికి. పేయి. ఈ ఇన్స్ట్రుమెంట్ హోల్డరు ఎప్పుడు ఏనే, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ మీద అతని పేరే ఉంటుంది హోల్డర్. కానీ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ సి దగ్గర ఉంది, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇప్పుడు ఏం చేశాడు? ఏ ఇలా ఎండార్స్మెంట్ చేసి సికి ఇచ్చేసాడు. ఇన్స్ట్రుమెంట్ డెలివరీ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ సి దగ్గర ఉంది. ఏ తనకున్న రైట్ ని సికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలా చేశాడు? ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఎండార్స్మెంట్ రాసుకొని అతని దగ్గరే ఉంచుకున్నాడు, అవ్వదు కదా, సికి ఇచ్చేసాడు. సో దిస్ ఈజ్ నెగోషియేషన్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ సి డికి ₹1,00,000 ఇవ్వాలి. ఇతను ఏం చేశాడంటే పే టు డి పేరు రాయకుండా సి సైన్ చేశాడు. సైన్ చేసి డికి ఇచ్చేసాడు. సో ఇక్కడ సి ఏం చేశాడు? ఎండార్స్మెంట్ రాశాడు. అయితే ఇక్కడ ఎండార్స్మెంట్ బ్లాంక్ రాశాడు, డికి ఇచ్చేసాడు. ఎండార్స్మెంట్ బ్లాంక్ రాసి డికి డెలివరీ ఇచ్చాడు. సో హియర్ ఆల్సో నెగోషియేషన్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. ఇప్పుడు ఎఫ్కి ఇవ్వాలి, ఈ డి ఎఫ్కి ఇవ్వాలి. ఏం రాస్తాడు? ఏనాడు డైరెక్ట్గా ఎఫ్కి ఇచ్చేసాడు. అంటే జస్ట్ బై డెలివరీ. ఇప్పుడు ఎఫ్ దగ్గర ఉంది, ఎఫ్ జడ్కి ఇవ్వాలి, జడ్కి ఇచ్చేసాడు. జస్ట్ బై డెలివరీ. జడ్ ఓకి ఇవ్వాలి, జడ్ ఓకి ఇచ్చాడు. జస్ట్ బై డెలివరీ. ఓ ఎంకి ఇచ్చాడు, ఎమ్ మార్చుకున్నాడు, పే టు ఎమ్ అని ఆయన రాసుకున్నాడు. ఎండార్స్మెంట్ అండ్ బ్లాంక్ ఎండార్స్మెంట్ అండ్ ఫుల్ అయింది. కానీ ఈ ఎమ్ ఎవరిని అడగగలడు? ఈ సిని అడగగలడు, ఏని అడగగలడు, బిని అడగగలడు. జడ్ని, ఎఫ్ని, ఓని అడగలేడు, రికార్డ్ లేదు. అది ఓకే అండి. సో ఇలాగా ప్రామిసరీ నోట్లు కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు కానీ, చెక్కులు కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దట్ ఈజ్ నోన్ యాజ్ నెగోషియేషన్. అది అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం. కానీ ఊరికే కొంచెం పదాలు, అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి వాళ్ళు అర్థం కావాలి. ఓన్లీ ఇంట్రడక్షన్, పదాలు, టెర్మినాలజీ. ఒకవేళ ఇప్పుడే మీరు యాక్ట్ చదువుకోకపోయినా ఈ రికార్డెడ్ వీడియో పంపిస్తున్నాను కాబట్టి, నిన్నటి వీడియో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్ చేస్తే పంపిస్తా. అంటే ఎవరు వచ్చే తెలియలేదు కదా, అందువల్ల అందరికి పంపించలేదు. ఎవరన్నా కావాలంటే నిన్నటి రికార్డెడ్ అడగండి. అలా ఇవాళ కూడా రెండు కలిపి పంపిస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ.